సో ఇదంతా ఒక ఎత్తు. ఆ. వ్యక్తిగత జీవితం వచ్చినప్పటికి ఆ. మీరు ఇంతకుముందు ఎవరన్నా ప్రేమించారా? ప్రేమించకపోతే మనిషిని ఎలాగవుతుంది సార్, మగాడు ఎలాగవుతాడు సార్. ప్రేమించా. ఏ దశలో? కాలేజీ డేస్లో, యవ్వనంలో. అది ఓకే, అది ఏమో కాసి తాత్కాలిక ప్రేమలో. అది మీరు అనేది పాయింట్ ఏంటంటే ఫెటల్ అట్రాక్షన్ కాదు, సీరియస్ గానే. ఎమోషన్ ఫెటల్ అట్రాక్షన్ కావండి. సీరియస్ గా దట్ ఈజ్ ఏజ్. ఆ ఏజ్లో ప్రేమ, ప్రేమించా. ఏమైంది మరి? విఫలం కాల. మీరు నమ్ముతారా? ఉమ్, ఆ అమ్మాయి నన్ను మనస్ఫూర్తిగా అభిమానించింది, నేను మనస్ఫూర్తిగా అభిమానించా. అయితే ఏంటంటే సార్, ఒక రోజు ఆ అమ్మాయి ఇంటికి వెళ్ళా. ఉమ్, వాళ్ళ పేరెంట్స్ నన్ను పరిచయం చేయడానికి. మీరు నమ్ముతారా? వాళ్ళు డబ్బునోడు, బాగా డబ్బునోడు. ఉమ్, మొత్తం అట్మాస్ఫియర్, అంతవరకు అమ్మాయి ఇంటికి వెళ్ళదండి. మొత్తం అట్మాస్ఫియర్ చూసా. ఉమ్. చూస్తే నా జీవన విధానానికి వాళ్ళ జీవన విధానానికి అసలు పొంతం లేదు గురారు, అదే పొసగదు. అసలు లేదు. అప్పుడు నేను అక్కడి నుంచి థ్యాంక్స్ చెప్పి దండం పెట్టి వచ్చా. నా జీవితంలో నేను ఎలా ఉంటున్నాను, సినిమా పిచ్చి, ఆ వేషాలు వస్తాయి రావు అప్పటికే చూసుకున్నాను. ఇంటర్మీడియట్లో, డిగ్రీ తర్వాత నా ప్లాట్ఫారం బతుకు. ఈ అమ్మాయి సార్ట్ ఆఫ్ లైఫ్ ఇది చేస్తుంది. ఈ అమ్మాయి పేద అమ్మాయి ఎవరిని చేసుకున్నా ముందు నా భార్యకి నేను న్యాయం చేయాలి. ఆమె నేను ప్లాట్ఫామ్ మీద నాకులా పెట్టకూడదు. నేను రేపు పొద్దున కానీ బిడ్డలకి నేను న్యాయం చేయాలి. ఆమె నేను ప్లాట్ఫామ్ పెట్టకూడదు. సో మై అంబిషన్స్ టు బికమ్ ఎన్ యాక్టర్. ఎప్పుడు దానికి గ్యారంటీ లేదు. సంవత్సరం పడుతూ, 10 ఏళ్ళు పడుతూ, 50 ఏళ్ళు పడుతూ. కాబట్టి నేను ఎందుకు ఒక పెళ్లి చేసుకొని హింసపెట్టి కర్మ జీవితాంతం నరకేతను అనిపించుకుంటే వాళ్ళని హింసపెట్టే కంటే వాళ్ళని హింసపెట్టి ఆ రేట్ నాకు లేదు. నేను మనస్ఫూర్తిగా దండం పెట్టి క్యారెక్టర్ అమ్మ ఇలా ఉంది. ప్లస్ నాకు రాజకీయాలు కూడా ఇంట్రెస్ట్. చెప్పాను కానీ ఇప్పుడు ప్రజలతో ఉంటాను రాధాకృష్ణ గారు. ఆ దశలో ఇలాంటి జీవితం అమ్మ, మీరు కోపం పడకండి, అపార్థం చేసుకోవద్దు అని నేను వరుసపూర్గా మీరు పెళ్లి చేసుకుని హ్యాపీగా కోరుకుంటున్నాను. నేను మద్రాసు వెళ్ళిపోతున్నాను, నేను యాక్టర్ అవ్వాలి మాత్రం విష్ అయ్యి మళ్ళీ ఇంకోలా మాట్లాడవద్దు. మీరు మాట్లాడినా, మీరు నాకు లెటర్ రాసినా కనీసం అప్పుడు ఉత్తరాలు గురూజీ సమస్య లేదు, నేను మీకు టచ్ ఇవ్వను, మీరు పెళ్లి చేసుకుని ఆనందం ఉండి అని అనేసి వచ్చేసి గురుజీ. అక్కడ చాలా నన్ను నిద్రట్లేదు గురుజీ. ఆవిడ పాపం ఏడిచింది, నేను ఏడిచా. చెప్పాను అక్కడనే వేసాడు మహానుభావుడు. మాలాడు వాళ్ళందరికీ బగ్గనపడి పెద్ద డాక్టర్ కదా ఆయన. నిజంగా అక్కడనే వేసాడు, అసలు బ్రహ్మాండం కదండి. ఎక్కడ ఉన్నా ఏమైనా మనమెవరికి ఎవరు వేరైనా, నీ సుఖమేనే కోరుకున్నా, నిన్ను వీడి అందుకే వెళుతున్నా, నీ సుఖమేనే కోరుకు అని అనేసుకున్నా పాడేశా. ఏడుపు వచ్చింది గురించి. మహాకవి శ్రీ గారు వచ్చారు. ఆవిడ దగ్గర పడారా? ఆవిడ దగ్గర ఎందుకు పడతాను గురించి, ఇంట్లో కూర్చుని ఆవిడ దగ్గర అనేసాను. ఆ తర్వాత కొంత ఏడుపు బాధ, ఆ సైడ్ ఏడుపు బాధ పాపం. ఇంకా అక్కడి నుంచి